ప్రభునందు ప్రియమైన జేహోజీర్ లోదన్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 10:11 దయచేసి చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొన్ని ఆడబడుచున్న మా గణనేసయ మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు ఏసయ. వాక్యాన్ని నా తండ్రి ఈ ఆదివారం సమయంలో నా తండ్రి నేను ధ్యానించుకుంటుండగా నా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించడానికి అయితే మీకు కృప చూపించు ప్రభా. మా బిడ్డలందరికీ ఏ వాక్య భాగం అయితే అవసరమైందో ఆ వాక్యం అయితే ప్రసాదిస్తారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసయ పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరొకసారి నా హృదయ కొందరు తెలియజేస్తున్నానండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారనమాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టింది అంటే నా ప్రియమైన సోదరులారా, ఫస్ట్గానే యేసుక్రీస్తు ప్రభు వారు తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టవలసి వస్తుందని ముందుగానే ఆయనకు తెలుసు అనమాట. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడిగా ఉన్నాడు, అట్ ద సేమ్ టైం నిజమైన మానవుడిగా కూడా ఆయన ఉండడం మనం చూస్తాం. నా ప్రియమైన సోదరులారా, కేవలం ఆయన మరియమ్మ గారి గర్భం ద్వారా ఆయన నిజమైన మానవుడిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసుక్రీస్తు ప్రభువును ఉపయోగించడం మనం చూస్తామండి. అయితే ఆయన చెప్తున్నారనమాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన అంటే నా ప్రియమైన సోదరులారా, ఆయన ముందుగానే చాలా వెల్గా ప్రిపేర్ అయ్యి మన కొరకు ఆయన తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు చిందించడానికి ఆయన ఈ లోకానికి రావడం మనం చూస్తామండి. అంటే ఆయన నిలువెల్లా గాయాలు పొందుకున్నాడండి. ఆయన అండ్ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అంటే ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చినట్టుగా ఆయన చెప్తున్నారండి. అంటే నా ప్రియమైన సోదరులారా, ఆయన తను తాను రిక్తినిగా చేసుకుని మనందరి కొరకు ఆయన బలి అర్పణగా అర్పించుకోవడం మనం చూస్తున్నాం. అంటే చూడండి, ఇక్కడ ఆయన నడినేతి నుంచి అధికారి వరకు కూడా అన్ని గాయాలు పొందుకున్నాడండి. ఆయన నా ప్రియమైన సోదరులారా, భయంకరమైన గాయాలు ఆయన పొందుకున్నారు. నా ప్రియమైన సోదరులారా, ఆయన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ యొక్క రక్తదారులు ఆయన మొహం మీదకి రావడం, తర్వాత ఆయన ఈ యొక్క అందమైన ఈ మొహం మీద కూడా ఈ యొక్క బుగ్గలపై చిక్కుళ్ళపై కూడా ఎంతో రక్తదారులు రావడం మనం చూస్తున్నాం. ఆయన పెదాలు తడి ఆరిపోయినట్టుగా చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన మా మిట్ట మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాహం కిమ్మని అడిగినప్పుడు వాళ్ళు చేదు చెరకన ఆయనకి ఇవ్వటం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అంటే చూడండి, ఇక్కడ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టే యొక్క గొప్ప శక్తిని దేవుడే యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్నారండి. ఇక్కడ నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అనేక మంది గొర్రెల కాపర్లు ఉన్నారండి. మనకి మోషే గారు కావచ్చు, ఏమండి యాకోబు గారు కావచ్చు, ఏమండి తర్వాత యాకోబు గారు, దావీదు మహారాజు, వీళ్ళ ముగ్గురు కూడా ఏమండి బైబిల్ గ్రంథంలో లిఖింపబడ్డారు, గొర్రెల కాపర్లుగా లిఖింపబడ్డారు. అయితే వాళ్ళందరూ కూడా గొర్రెలను రక్షించడం వాళ్ళకి తెలుసండి. గొర్రెలను ఏ విధంగా అయితే రక్షించాలి, దావీదు మహారాజు లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. గొర్రెల్ని సింహాల నుంచి దావీదు మహారాజు చీల్చి చెండాటం మనం చూస్తాం. సింహం వచ్చినప్పుడు ఆయన యొక్క సింహం యొక్క నోరుని పెగలించి వేసి ఆ గొర్రె పిల్లను ఆ యొక్క సింహం నోట్లోంచి కూడా విడిపించడం ఆ యొక్క దావీదు మహారాజు గారి గురించి మనం చెప్పుకుంటున్నాం నా ప్రియమైన సోదరులారా. అట్టి రీతిగానే మోషే కూడా ఆ గొర్రెలు కాస్తున్న సందర్భంలోనే తండ్రి అయిన దేవుడు మోషేకి కనిపించి, మోషే నేను నిలుచున్న ప్రదేశం చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. నేను నీకు ఒకటి చెప్తున్నాను, ఒక ఆజ్ఞిస్తున్నాను. ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలని నీవు ఐగుప్తు దేశంలో వాళ్ళు చాలా భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారు, యొక్క దాస్యంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి నేను పంపిస్తున్నాను అని అక్కడ మోసేని సెలెక్ట్ చేసుకోవడం మనం చూస్తాం. అయితే నా ప్రియమైన సోదరులు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏమంటే వాళ్ళకి కొంతవరకు కాపర్లు అనమాట. తర్వాత యాకోబు కూడా చూస్తున్నాం. యాకోబు అయితే తన స్వలాభం కొరకు అక్కడ గొర్రెలు కాయటం మనం చూస్తాం. అంటే రాహిల్ కోసం గొర్రెలు కాయటం చూస్తున్నాం. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకండి లోకానికి రావడం మనం చూస్తున్నామండి. మన కొరకు మరి ఎంతో పనికిమాలిన పాపాలు కలిగి ఉన్నప్పుడు మనకి దేవునికి అడ్డుగా మన పాపాలను మనం పెట్టుకుని జీవిస్తున్న సందర్భంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తున్నామండి. ఆయన పంపించినప్పుడు ఆయన ఫుల్ఫిల్గా ఆయన తన సాక్రిఫైస్ చేయడం కోసం తన యొక్క ఆ యొక్క బలి అర్పణ ఇవ్వడం కోసం ఆయన తను వ్యక్తినిగా ఈ లోకానికి రావడం మనం చూస్తామండి. ఆయన చెప్తున్నారు, పేతురుగారితో చెప్తున్నారు, ఆయన నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెడుతున్నానని చెప్తున్నారు. ఆయన నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెడుతున్నానని చెప్తున్నారు. ఎంతమంది అపహసించినా, ఎంతమంది భయంకరంగా దూషించినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ మరణాన్ని ఆయన
త్యజించలేదండి నా ప్రేమ సోదరులారా. ఆ సిలువ మరణాన్ని 100% ఆయన భరించారండి. భరించి మనల్ని ఆ యొక్క భయంకరమైన పాప దాస్యం నుంచి అయినా మనల్ని విముక్తిని కలగచేయటం మనం చూస్తామండి. చూడండి యేసుక్రీస్తు వారికి ఎంత కృప ఉందో. అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:9-10 తగిన కాలమందు మనం సహాయం చేస్తే ఏమండి తప్పకుండా అలాగే మనం సహాయం చేసే వరకు మనం ఉండాలంట. అలాగే సహాయం చేసినప్పుడు తగిన కాలం ముందు పంటకు వస్తామంట నా ప్రియమైన సోదరులారా. ఇప్పుడు కూడా మనం సమయం దొరికిన ప్రతిసారి కూడా మనం ఎదటి వారికి సహాయం చేస్తూనే ఉండాలంట నా ప్రియమైన సోదరులారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన నిలువెల్లా గాయాలు పొందుకున్నాడండి. ఆయన ఎక్కడ కూడా ఆయన్ని హింసించే వారికి ఆయన దేహాన్ని అప్పగించాడండి. ఆయన పిడుగుదులు గుద్దే వారికి ఆయన యొక్క వీపుని అప్పగించారు నా ప్రియమైన సోదరులారా. ఆ యొక్క యోధా సైన్యానికి ఆయన వీపును ఆయన అప్పగించడం మనం చూస్తున్నాం. కోడా దెబ్బలు కొట్టే వాళ్ళు ఆ యొక్క వీపు మీద ఇలా కోడాన్ని విజృంభించి ఆ స్కిన్ అంతా కూడా వాళ్ళు తీసివేయడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. చూడండి ఎంత భయంకరమో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నా దేవా నన్ను నేల విడనాడితివి అంటే మానవ శరీరంతో ఆయన ఉన్నారు కనుక ఆయన అంటున్నారనమాట. గెస్సేమనే తోటలో కూడా అది చెప్తున్నారు ఆయన. నా శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది. ఆత్మ అంటే తప్పకుండా నేను ఇది కంప్లీట్గా ఫుల్ఫిల్గా నెరవేర్చాలి. ఈ యొక్క ఎయిమ్ నేను తప్పకుండా తండ్రికి ఇచ్చిన మాటను నేను నెరవేర్చాలి అని ఒక మంచి కాన్ఫిడెన్స్ని అయినా కలిగి ఉన్నారండి. ఒక మంచి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. అయితే తను నిజమైన శరీరిగా ఉన్నారు కనుక మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు కనుక ఆయన ఏంటంటే ఆయన ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనంగా ఉందని అక్కడ శిష్యులు చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. తండ్రి అయిన దేవుని కూడా చెప్తున్నారు ఆయన. తండ్రి నీ చిత్తమైతే ఇగ్గిని నా ఎద్ద నుండి తొలగించు. ఏమండి అంత భయంకరంగా ఆయన దాహం పొందుతున్నప్పుడు, దాహం భయంకరంగా ఉన్నప్పుడు మండుటెండలో నింట మధ్యాహ్నం ఆ వెలుగుత కొండ మీద ఆ మండుటెండలో ఆయనకి దాహం వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చేదు చెరుకుని ఆయనకి అందించడం మనం చూస్తాం. అంటే ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన శ్రమలో ముందుగానే ఆయనకి తెలుసు అనమాట. తెలుసు కదండి. అందుకని ఆయన అంటారనమాట, తండ్రి నీ చిత్తమైతే ఇగ్గిని నా ఎద్ద నుండి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే ఏ యొక్క శ్రమ కూడా ఆయన అవాయిడ్ చేసుకోలేదండి. ప్రతి శ్రమ కూడా ఆయన అనుభవించారు మన కోసం నా ప్రియమైన సోదరులారా. అందుకే దావీదు మహారాజుకి చెప్తున్నారు ఇక్కడ చూడండి 71 కీర్తనలో, నా బాల్యం నుంచి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు. నా బాల్యం నుంచి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఏమండి నా తల్లి గర్భంలో నేను ఉద్భవించినప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అంటే మన కొరకు మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకంలో తన చెయ్యిని విడిచిపెట్టారండి. యేసుక్రీస్తు గారు అది చెప్తున్నారు, నా దేవా నన్ను నేల విడనాడుతుంది. అంటే మానవుడిగా ఆయన నిజమైన మానవుడిగా ఉన్నాడు, అట్ ద సేమ్ టైం నిజమైన దేవుని కుమారుడిగా కూడా ఉన్నారు. కాకపోతే ఆయన శ్రమలు అనుభవించుతున్నప్పుడు ఆయన దైవత్వాన్ని అసలు ఉపయోగించలేదండి. అందుకే ఆయన ఆ భయంకరమైన శ్రమల్ని ఆయన అనుభవించారు నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన అంటారనమాట, ఏమండి నా చెయ్యిని నా చెయ్యిని ఎలా విడనాడుతుందో చెప్తున్నారు. ఆయన కూడా తండ్రి అయిన దేవుడు ఆ మాటలేమీ వినిపించుకోలేదండి. కేవలం మన కొరకు మనల్ని భయంకరమైన నరకాల నుంచి, మరణం నుంచి, శాపం నుంచి మనల్ని రక్షించడం కోసం ఏమండి తన కుమారుడిని ఆయన చేయి విడిచిపెట్టడం మనం చూస్తామండి. అయితే ఇప్పుడు మన మీద ఉన్న భారం ఏంటంటే మనకి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించిన బాధ్యత అంతా కూడా ఆయన కంప్లీట్గా నెరవేర్చారని చెప్తున్నారు. నేను వెళ్తున్నాను, నేను సమస్తంలో జయించాను, లోకాన్ని జయించాను, నేను ఏమంటే మరణాన్ని జయించాను, ఏమంటే పాతాళలోకాన్ని జయించాను, శ్రమలను జయించాను. మీరు కూడా జయిస్తారు. అందుకే మీరు ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్తున్నారు ఆయన. నా ప్రియమైన సోదరులారా, తప్పకుండా మనం ఈ యొక్క ఆదివారం సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నామండి. రోజు మనం వినేవారిగానే ఉంటున్నాం. కానీ తగిన కాలమందు మీరు అలాగే మేలు చేస్తారా, తగిన కాలమందు మీరు పంటకు వస్తారని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అంటే అలాగే మేలు చేయడం అంటే ఏంటండి, నరకంలోకి వెళ్ళిపోతున్న వారిని, నేను శిక్షలోకి వెళ్ళిపోతున్న వారిని మనం వాళ్ళని బయటకు తీసుకొచ్చే విధంగా మనం ఉండాలండి. దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చాటి చెప్పేవారు ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనేక మంది చాటి చెప్పినప్పుడు తప్పకుండా వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ప్రతి ఒక్కరి యొక్క మనసులోకి చొచ్చిపోయి అది నేను పాగిన ప్రభు అని వాళ్ళు ఒప్పుకుంటారండి. ఒప్పుకుని తప్పకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించే ధన్యత వాళ్ళు పొందుకుంటారు నా ప్రేమించుతారా. అందుకే మనం తప్పకుండా ఈరోజు మొదలుకొని దేవుని యొక్క వాక్యాన్ని మన కొలీగ్స్కి, మన ఇరుగు పొరుగు వారితో షేర్ చేసుకుందామండి. షేర్ చేసుకుని మన జీవితకాలంలో ఒక్క పాటనైనా రక్షిస్తే పరలోక మందు వేవేల దేవదూతలు తండ్రిని స్థుతిస్తాయండి నా ప్రియమైన సోదరులారా. మన జీవితం అంతా కూడా ఏంటంటే
కేవలం మనం దేవుని స్థుతించడం కోసమే దేవుడు మనం పుట్టించారండి. అండ్ చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఆకాశ ఆకాశ పక్షులు ఏంటి, సృష్టి ఏంటి, ఈవెన్ గడ్డి పువ్వులు కూడా దేవుని స్థుతిస్తాయండి. ఉదయాన్నే గడ్డి పువ్వులు చక్కగా వికసిస్తాయి. అంటే మనం మాత్రం అలా మూతి ముడుచుకుని ఎవరికి కూడా మంచి మాట చెప్పకుండా ఉంటున్నాం. మన కొలీగ్స్ చాలామంది ఉద్యోగ విషయాలు కూడా ఏంటి ఇది ఎలా చేయాలి, ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి అని అడిగితే వాళ్ళు చాలా ఎక్కువగా 10 సార్లు అడిగించుకుంటారండి. అంటే ఏ యొక్క చిన్న ఉపకారం చేయడానికి కూడా వాళ్ళకి మనసు అనేది రావట్లేదు. మళ్ళీ తర్వాత లేనిపోయిన చాడీలు చెప్పుకోవడం, ఇలాంటి లోకంలో పాపాన్ని వాళ్ళు ఎవరు చేసుకుంటారు, లోకాలలో పాపాన్ని వాళ్ళు పెంచుకుంటున్నారు నా ప్రేమ సోదరా. కానీ ఏమండి, అనేక మంది భక్తులు చెప్తున్నారు, తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం సర్వలోకానికి సర్వసృష్టి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. కనుక ఆ మాటను మనం తప్పకుండా ఆజ్ఞ పాటించే వరకు ఉండాలి. ఆ విధంగా పాటించినప్పుడు అలాగే మేలు చేస్తామా, తగిన కాలం మంది పంటకు వస్తాం నా ప్రేమ సోదరా. తప్పకుండా మనం దేవుని యొక్క ఈ యొక్క వాగ్దానాన్ని మనం మన జీవితంలో నెరవేర్చాలంటే తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చాటి చెప్పే వరకు మనం ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టింది. మనల్ని దేవుడు ప్రాణం పెట్టమని అడగట్లేదండి. కేవలం ఈ యొక్క మంచి మాటను అనేక మందికి చాటి చెప్పమని చెప్తున్నారు అంతే. మన చుట్టూ ఉన్న వారికి చెప్తే చాలండి. ఇంకెవరైతే ఇంకా అవిశ్వాసంలో ఆ విధంగానే కొట్టుమిట్టాడుతూ తమ భయంకరమైన యొక్క ఆజ్ఞాతిక్రమమే వాళ్ళ యొక్క జీవిత ధ్యేయంగా పెట్టుకుంటున్నారో అలాంటి వారికి మనం దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు తప్పకుండా వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళని మారుస్తారండి. మార్చి ప్రభు అని వారిని ఒప్పుకుంటారు. ఒప్పుకొని తప్పకుండా ప్రభు యొక్క కుటుంబంలోకి సభ్యులుగా వాళ్ళు జాయిన్ అవుతారండి. ప్రేమ సోదరా, తప్పకుండా నిజమైన ఉపవాసం అదేనండి. ఉపవాసం అంటే ఈ లెంట్ డేస్లో మనం అందరం ప్రతి ఈవినింగ్ సాయంత్రం అప్పుడు ఈవినింగ్ టైంలో మనం ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉండి మనం లెంట్ డేస్ని కొనసాగిస్తున్నాం. అయితే ఇది చాలా మంచిది. దేవుని విధంగా స్థుతించడం, దేవుని జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. దీంతోపాటు మనం ఏం చేయాలంటే ఒక్క పాపనైనా మనం రక్షించాం లేదని మనం తప్పకుండా మనం పరిశీలన చేసుకోవాలండి. చేసుకుని మన జీవితకాలంలో అనేక మందిని దేవుని యొక్క సువార్త వైపు వాళ్ళని దేవుడు చేసిన మంచి కార్యాలు మనం చెప్పినప్పుడు దేవుడు అన్నీ కూడా మంచి కార్యాలు చేశాడండి. మనల్ని మన కొరకు సమస్తములు చేశాడండి. సమస్తం చేసి సమాప్తమైందని చెప్పాడు. మనం కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చామో మనం కూడా సమాప్తమైందని చెప్పే కెపాసిటీని మనం సంపాదించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలంటే తప్పకుండా ఈ గుడ్ న్యూస్ అనేక మంది షేర్ చేసినాకన్నా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని, తర్వాత ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్.